జగన్ టైంలో పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులు అంటే అప్పుడు సోలార్, విండ్, పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులు. ఈ మూడిటికి విపరీతంగా పర్మిషన్స్ ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్‌లో. వందలు కాదు వేలాది ఎకరాలు ఇచ్చాడు. అదానీ వాళ్ళు కూడా పంపుడు స్టోరేజే. షిరిడి సాయి వాళ్ళది పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులు. పెద్ద పెద్ద సంస్థలు వచ్చినాయి. ఏంటి పంపుడు స్టోరేజ్ అంటే ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 1,00,000 లీటర్ల నీళ్లు ఉన్నాయి ఒక ప్రాజెక్టులో నుంచి. ఆ నీళ్ళని మామూలుగా అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశైలం నాగార్జున సాగర్ దగ్గర ఆ నీళ్ళని ఎత్తి కింద ఉన్న కాలువల్లోకి పోస్తున్నప్పుడు వచ్చిన కరెంటు వాడతారు. అదే కదా హైడల్ పవర్ అంటే. మనకి పవర్ ఏది ఉంటుంది బొగ్గు ఆధారిత పవరు, తర్వాతన మన దీన్ని ఏమంటారు నీళ్ల ఆధారిత పవరు, సోలార్ పవరు, విండ్ పవర్. ఇది వచ్చేటప్పటికి నీళ్ల ఆధారిత విద్యుత్ అన్నటువంటిది అత్యంత ముఖ్యమైనది. అయితే దాని కొత్త టెక్నాలజీ కనుక్కున్నారు. ఏంటంటే నీళ్ళని ఒకసారి నీళ్ళలో ఒకసారి కరెంట్ తీసిపోయడం కాకుండా దాన్ని ఎన్నిసార్లు ఎత్తిపోస్తే అన్నిసార్లు నీళ్ళు వస్తాయి. దాన్నే పంపుడు స్టోరేజ్ అంటే. మనకు గనక ఈ కొన్ని ఈ ఎగ్జిబిషన్ కేంద్రాలు, షాపింగ్ మాల్స్లో నీళ్లు రీసైక్లింగ్ అవుతుంటాయి. అంటే నీళ్లు ఒకే ఒక సెంటర్ లాగా ఉంటుంది, అందులో నుంచి మనకు కనబడేటట్టు అందంగా తయారు చేస్తారు ఫౌంటైన్. ఆ నీళ్ళే మళ్ళీ మళ్ళీ పడతాయి. అట్లాగే ఇక్కడ కరెంటు కూడా మళ్ళీ మళ్ళీ నీళ్లు పోయడం ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఆ పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులు జగన్ విపరీతంగా ఇస్తే అదానికి దోచిపెట్టారు, అంబానీకి దోచిపెట్టారు, షిరిడి సాయికి దోచిపెట్టారు అంటూ దారుణాతి దారుణ కథనాలు రాసుకొచ్చారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఆనాడు పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులో ఇచ్చినటువంటి ఇదంతా కలిపి రికార్డు పరంగా చూస్తే పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ దేశంలో 3వ స్థానంలో ఉన్నట్టు. కేంద్ర విద్యుత్ శాఖ శుక్రవారం విడుదల చేసిన రోడ్ మ్యాప్ టు 100 గిగావాట్ హైడ్రో పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ బై 2035-36 నివేదిక వెల్లడించింది. 56,335 మెగావాట్ల సామర్థ్యంతో మహారాష్ట్ర, 41,525 మెగావాట్ల సామర్థ్యంతో ఒరిస్సా, 32,750 మెగావాట్ల సామర్థ్యంతో ఏపీ మొదటి 3 స్థానాల్లో నిలిచారు. ఈ విషయంలో ఏపీ దక్షిణాదిలోనే తొలి స్థానంలో ఉంది. ఏపీలో ఇప్పటికే 1,680 మెగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయి. మరో 2,850 మెగావాట్ల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. 12,050 మెగావాట్ల ప్రాజెక్టులు సర్వే డిపిఆర్ దశలో ఉన్నాయి. 2034-35 నాటికి ఏపీలో విద్యుత్ స్టోరేజ్ సామర్థ్యం 6,570 మెగావాట్లకు చేరుతుందని వేదిక అంచనా వేసింది. ప్రస్తుతం ఏపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్లో పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టుల కోసం మంచి స్థలాలు ఉన్నాయని, ఇక్కడ అభివృద్ధి చేసే ప్రాజెక్టుల కారణంగా గ్రిడ్ విశ్వసనీయత పెరుగుపడుతుందని పేర్కొంది. దీనివల్ల గరిష్ట డిమాండ్ ఉన్న సమయంలో కూడా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడానికి వీలవుతుందని చెప్పింది. దేశవ్యాప్తంగా 2,66,845 మెగావాట్ల సామర్థ్యం ఉన్న పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులు కారు రూపంలో ఉన్నట్టు చెప్పింది. ఇందులో ఈ ప్రభుత్వం వచ్చింది 2 ఏళ్ల క్రితం. అప్పుడు పర్మిషన్ ఇచ్చిన అప్పుడు కూడా చేయరు కదా. తర్వాత పర్మిషన్ ఇచ్చిన ఇంకా ఎగ్జిస్టెన్స్లోకి రాలేదు కదా, చెయ్యబోతున్నారు. అంతకుముందున్న ప్రభుత్వం ఇచ్చిన వాటి రికార్డు ఇప్పుడు వీళ్ళు ఇచ్చారు పర్మిషన్ ఖచ్చితంగా. అవి ఇంకా లైన్లోకి రాలా. ఇంతకుముందు జగన్ ఇచ్చిన వాటికి వచ్చిన రికార్డు ఇది. బట్ ఆ రోజున దాన్ని పచ్చి బూతులతో అబద్ధాలతో రాశారు. ఇవాళ ఇట్లా రాసుకొస్తున్నారు.